ప్రైజ్ ద లార్డ్ టు ఎవ్రీవన్. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడేటువంటి మాట ఏంటంటే, అరణ్యములో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇశ్రాయేలు వారు నాకు దొరికింది. చిగురు పెట్టు కాలమందు అంజురపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి. అయితే వారు బయల్పేయోరు నొద్దకు వచ్చి ఆ లజ్జాకరమైన దేవుని చేత మోసపోయేది. చూడండి, దేవుడు ఇక్కడ చాలా కోపంగా, చాలా భయంకరమైనటువంటి మాటలు యూజ్ చేసి మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ దేవుడు చెప్తున్నది ఏంటంటే, మీరు నాకు దొరికారు. ఎట్లా? అరణ్యంలో ద్రాక్ష పండ్లు దొరికినట్లు. అంటే అరణ్యంలో ద్రాక్ష పండ్లు దొరికితే ఎంత హ్యాపీగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు. అంటే అంజూరపు చెట్టు వేసినాం అనుకోండి, మనము దాని మీద ఫస్ట్ ఫ్రూట్ దొరికినట్లు మనకి పితరులు దొరికారంట. అయితే మనమంట సిగ్గులేని దేవుని చేత మోసపోయినమాట. లజ్జాకరమైన అంటే ఏంటనంటే, సిగ్గులేని దేవుని చేత మోసపోయినాము. అంటే చూడండి, ఈరోజు దేవుడు మనల్ని పిలిచినటువంటి పిలుపు ఎట్లుంది. దేవుడికి మనం దొరికినాం. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. దేవుడు చాలా సంతోషిస్తాడు. ఫస్ట్ ఫ్రూట్ ఒక చెట్టుకి వస్తే మనం ఎంత హ్యాపీ ఫీల్ అయితే మనం వేసిన చెట్టు అట్టి రీతిగానే దేవుడికి మనం దొరికినప్పుడు దేవుడు అట్టి రీతిగానే ఆనందించారంటండి. అయితే మనము దేవుని యొక్క మార్గము వైదొలిగి ఈ యొక్క లోకానుసారమైనటువంటి జీవితం జీవిస్తున్న మేము ఒక్కసారి మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఈ రోజు నుంచైనా దేవుడు పిలిచిన పిలుపుకు తగినట్లుగా దేవుణ్ణి సంతోషపెట్టేవారిలాగా దేవుని మహిమార్థమే జీవిద్దాం. ఇట్టి వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.